ముందుగా మనకు ఓపీడీలో డాండ్రఫ్ గురించి అడిగే క్వశ్చన్ ఏంటంటే, అసలు ఈ డాండ్రఫ్ ఎలా పోతుంది, దీనికి ఏదైనా సొల్యూషన్ ఉందా, డాండ్రఫ్ లేకుండా నేను ఉండగలుగుతానా, ఇలాంటి ఆలోచనలు మీకు కూడా వస్తున్నాయా? హాయ్, నేను మీ డాక్టర్ అరుణ, కన్సల్టెంట్ డర్మటాలజిస్ట్. సో డాండ్రఫ్ అనేది ఒక ఫంగస్ ద్వారా వస్తుంది. మలసీసియా గ్లోబోజా అనే ఫంగస్ నుండి వస్తుంది. మోర్ దెన్ 2 years ఉన్న వాళ్ళలో ఆయిల్ అనేది ప్రొడ్యూస్ అవుతా ఉంటది. అయితే ఈ ఆయిల్ ఎక్సెస్ ఉన్న దానికంటే ఎక్కువగా అప్లై చేయడం వలన జనరల్ గా ఏం చేస్తారంటే, ఒక రోజు ఆయిల్ అప్లై చేశారంటే చాలా థిక్ గా అప్లై చేసేసి 2 to 3 days అలాగే ఉంటారు. సో వాళ్ళల్లో ఆ ఆయిల్ అంతా బిల్డప్ అయ్యి అది ఫంగస్ కి అంటే డాండ్రఫ్ కి దారి తీస్తుంది. సో ఎలా అంటే ఆ ఫంగస్ కి ఆయిల్ అనేది ఫుడ్ లాగా పనిచేస్తుంది. సో ఇరిటేషన్ ఇంకా ఇన్ఫ్లమేషన్ లాంటివి దారి తీసేసి రెడ్నెస్, ఫ్లేక్స్ అన్ని వచ్చేస్తా ఉంటాయి. సో ఎవరెవరిలో వస్తుంది అని అంటే, ఎక్కువ హెవీ వర్కౌట్స్ చేసే వాళ్ళల్లో, ఇంకా హాట్ వెదర్ లో ఉన్న వాళ్ళల్లో, ఇంకా ఆయిల్ ఎక్కువగా అప్లై చేసే వాళ్ళల్లో ఇది వస్తూ ఉంటది. సో ఏంటంటే దీనికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అంటే, యాంటీ డాండ్రఫ్ షాంపూస్ వాడాలి. యాంటీ డాండ్రఫ్ షాంపూస్ ఎలా వాడాలంటే వారానికి 2 to 3 times వాడాలి. కానీ హెవీ వర్కౌట్స్, జిమ్స్ కి వెళ్ళే వాళ్ళలో మాత్రం డైలీ హెయిర్ వాష్ చేయాల్సి ఉంటుంది. ఇంకా ఆయిల్ కూడా ఎక్కువగా అప్లై చేయొద్దు. ఆయిల్ ఎక్సెస్ అప్లై చేసేసినా గానీ అది ఫంగస్ కి దారి తీస్తుంది. లాంగ్ హెయిర్ ఉంటే హెయిర్ కట్ చేసేసేయాలి. ఇంకా మనం యాంటీ డాండ్రఫ్ షాంపూస్ బయట నాన్ మెడికేటెడ్వి చాలా దొరుకుతున్నాయి. సో అలా కాకుండా అందులో ఏ కంపోజిషన్ ఉంది అనేది చూసుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్. సో ఎందుకంటే ఆ కాంపోజిషన్ అంటే కొన్ని ఉంటాయి అందులో, అవి కీటోకొనజోల్ అని చాలా అవి ఉంటాయి. అవి ఏంటంటే రూట్ కాజ్ ని ట్రీట్ చేయాలి. మనకి లక్షణాలని కాకుండా రూట్ కాజ్ ని ట్రీట్ చేస్తే దాని ఇన్ఫ్లమేషన్, ఇరిటేషన్ వాటన్నింటినీ రాకుండా నివారించవచ్చు. సో థ్యాంక్ యూ.